ఆవిడ పుట్టినప్పుడు పేరెంట్ సావిత్రిబాయి పూలే గారు అని అనుకునేవాళ్ళు. ఈవిడ ఒక అగ్రకులంలో పుట్టి దళిత పిల్లల్ని, దళితుల్ని, పేదవాళ్ళని ఉద్ధరించడానికంటూ విద్యాబుద్ధులు నేర్పేవారు. ఈవిడ జననము జనవరి 3, 1831 సంవత్సరంలో జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా మన భారతదేశంలో పురాతనంగా చెప్పుకోవచ్చే గురువు గారుగా పనిచేశారు, అంటే ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఓకేనా? ఉపాధ్యాయులుగా పనిచేశారు. అంతేకాకుండా ఈవిడ 11వ ఏటనే పెళ్లి చేసుకుని జ్యోతిరావు పూలే గారిని పెళ్లి చేసుకున్నారు. అతను కూడా ఇంటికి ఎంతో చక్కగా సహకరించడం వల్ల ఈవిడ 1848 దాకా తర్వాత మనం అందిస్తూ ఉంటాడు. 1848లో ఈవిడ ఉపాధ్యాయుల వృత్తికి చేపట్టి తన సొంత ఖర్చులతో ఒక భవనాన్ని తీసుకుని ఆ భవనంలో చుట్టుపక్కల ఉన్న పేద పిల్లల్ని, బాగా అట్టడి వర్గంలో ఉన్న పిల్లల్ని, దళిత వర్గాలని పిల్లలందరినీ సేకరించుకుని చదువు నేర్చుకున్నారు. అయితే ఈవిడ నేర్చుకుందని చెప్పి తన పొలంలోని తన పెద్ద పొలంలో పుట్టించడాన్ని ఆ పొలంలో పెద్దలందరినీ రోజు తిట్టేవాడు, రోజు ఇబ్బంది పెట్టారు. అట్లా రోజు ఇబ్బంది పెట్టినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆవిడ రోజు టైం తప్పకుండా ఇంటి పనులు చేసి స్కూల్కి వెళ్ళి బుద్ధులు నేర్పేవారు. ఈ మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు చాలా మంది ఎత్తుపడకాయ నేవో అన్ని తిట్టడం, గొడ్డ నీరు చల్లడం, గాడుతో పక్కన చేసేవారు తెల్లద్దని స్కూల్కి. వాళ్ళు ఎన్ని చేసినా ఎందుకన్నా ఇంకా అన్ని కష్టాలని స్కూల్కి వెళ్ళి చేశారు. జనవరి 3, 1831 భర్త జ్యోతిరావు పూలే గారు. వృత్తి ఉపాధ్యాయురాలు. 1848 సంఘం మహిళా సేవా మండల్. 1952 రచనలు కాళ్యా పూలే, సావిత్రి భాషన్, సుబోధ్ రత్నాకర్. మరణం ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించారు.